ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కూడా నీ చెల్లిని అంతలా ప్రేమిస్తావు కదా, మరి ఎందుకు మీ చెల్లెలి ప్రేమని పెళ్లిని కాదన్నావో చెప్పు బావా. చెప్పన్నయ్యా. ఏయ్, ఎందుకే అన్నయ్యని ఇబ్బంది పెడతారు? అన్నయ్య ఏం చేసినా మన మంచికే చేస్తాడు. ఆ రోజు పెళ్లి కొప్పుకున్నాడంటే వెంకటపతి రాజుగారు నన్ను సంతోషంగా చూసుకుంటాడన్న నమ్మకం అయి ఉంటుంది. ఈ రోజు పెళ్లి వద్దన్నాడంటే దానికి కూడా ఒక కారణం ఉండే ఉంటుంది. అన్నయ్య చెప్పకపోతే మీరెందుకు అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నారు? చూసావా బావా, అసలు నువ్వు ఎందుకు ఈ పెళ్లి వద్దన్నావని కూడా అడగట్లేదు. ఇలాంటి చెల్లికి కూడా నువ్వు నిజం చెప్పట్లేదు బావా. తను కూడా వినాలని అనుకోవట్లేదు కదా, నువ్వెందుకు నా చెల్లిని రెచ్చగొడుతున్నావు? విషయం తెలుసుకోవాలని అనుకున్నాను, నీకు చెప్పాలని లేదు. శ్రీవల్లికి వినాలని లేదు. మధ్యలో నాకెందుకు? సరే, భోజనం చేద్దాం పదండి. మేమప్పుడే తినేసాం వదినా, మీకు వడ్డిస్తాను రండి. నాకు ఆకలిగా లేదమృత. ఆకలిగా లేదంటే ఎలా అమ్మా? భోజనం చెయ్యి. వద్దన్నయ్య, ఇప్పుడు తినాలనిపించట్లేదు. జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా శ్రీవల్లి? ఆకలేం లేదు శివ, మీరు తినండి. తను బాధలో ఉంది, తినను అంటుంది. నీకు వడ్డిస్తాను పద బావా. నాకు కూడా తినాలని లేదు. ఏంటి ఏదో జరిగిపోయినట్టు అందరూ భోజనాలు మానేస్తారా? మీ చెల్లెళ్ళు వడ్డిస్తేనే నువ్వు తినాలా? పెళ్ళాన్ని నేనున్నాను కదా, నేను పెడతాను. కూర్చో బావా, తిను. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. శ్రీవల్లి తినలేదని నువ్వు తినకుండా ఉంటావా? అయితే నేను కూడా తినను. నువ్వెందుకుండాలి? కుముద అమృత తిన్నారు కదా, నువ్వు కూడా తిను. మరి నువ్వు తినకూడదా? వాళ్ళకి ఎప్పుడూ నేనే వడ్డించి తినిపించేవాణ్ణి, కానీ ఇప్పుడు వాళ్లే ముందు తినేశారు. అంతే చాలు. నాకు ఆకలిగా లేదు, వదిలేసేయి. అలా అంటే కుదరదు బావా. పెళ్ళాన్ని నేను పెడుతున్నాను కదా, తినాల్సిందే. హేయ్, ఒక పూట తినకపోతే ప్రాణమేం పోదు కదా, వెళ్ళిక నుంచి. అలా అంటావేంటన్నయ్య? శ్రీవల్లక్కకి సర్ది చెప్పి మేం తినిపిస్తాం. నువ్వు వదినా కలిసి భోంచేయండి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. మీరు తిన్నారు కదా, ఇక పడుకోండి. ఏమైంది మీకు? మీరెప్పుడు కలిసిమెలిసి బాగానే ఉంటారు కదా, ఈ రోజేంటి మీరు ముందే తినేశారు? శ్రీవల్లేమో తిననంటుంది, తనని చూసి మీ అన్నయ్య తిననంటున్నాడు. మరి నేను కూడా ఈరోజు కడుపు మార్చుకోవాల్సిందే. నువ్వు తిను శివ. మీరు తినకపోతే నేనొక్కదానే ఎలా తింటాను? నేను కూడా తినను. అన్నయ్యకి అక్కకి అంటే అలవాటు, నువ్వు తట్టుకోలేవు వదినా. మళ్ళీ ఏ అర్ధరాత్రిలో లేచి మా అన్నయ్య మీద పడితే పర్లేదు. ఎక్కడైనా కింద పడితే హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా, అన్నయ్యకి ఖర్చు పెరిగిపోతుంది. నేను తినడం కాదు, అసలు మీ అన్నయ్యతో ఎలా తినిపించాలో అది ఆలోచించండి. ఏముంది,
అన్నయ్య తినేంత వరకు మేమంతా మాట్లాడమని చెప్తాం. అప్పుడు తింటాడు. హే, చూసుకోవా, నీళ్లు మీద పడ్డాయి. సారీ బావా, చూసుకోలేదు కాబట్టి కొన్నే పడ్డాయి. అదే చూసుకొని ఉండుంటే మొత్తం పడేసేదాన్ని. పిచ్చా ఏంటి నీకు? అసలే వాతావరణం చల్లగా ఉంటే నీళ్లు మీద గుమ్మరిస్తున్నావు. ఆహా, మీకు మాత్రం అట్మాస్ఫియర్ హాట్ గా ఉండాలి. మా అక్క నెత్తిన మాత్రం మీరు 101 బిందెలతో నీళ్లు పోయాలి. తను చలికి వణికిపోయినా పర్లేదా? ఓహో, అది మనసులో పెట్టుకునే నా మీద నీళ్లు కొట్టావన్నమాట. నేను కావాలని కొట్టలేదు. నిజంగా నేను మనసులో అనుకొని ఉంటే నీళ్లు కాదు, నిప్పులు తెచ్చిపోసేదాన్ని. చూడు, మీ అక్క 101 గుంజీలు తీయాలని మేమేం కండిషన్ పెట్టలేదు. మీ అన్న పంచాయతీలో అన్న మాట నిలబెట్టుకోనందుకు ఆనవాయితీ ప్రకారం అలా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిజానికి వాడు గుంజీలు తీయాల్సింది. పిక్కలో బలం ఉంది కాబట్టి 1116 గుంజీలైనా తీసేవాడు. ఆ ముక్క తెలియక మీ అక్క నేనే ఎక్సర్సైజ్ చేస్తానన్నట్టుగా పోటుగత్తెలా ముందుకొచ్చింది. నువ్వలా అనుకుంటున్నావేమో. మా అన్నయ్య పరువు కాపాడ్డానికి మా అక్క త్యాగం చేసింది. పిచ్చి నాగవల్లి, మీ అన్న పరువు నిశ్చితార్థం ఆపేయటంతోనే పోయింది. అది గమనించని శ్రీవల్లి ఇంకా అన్న వెన్న అనుకుంటూ బాధలు పడుతుందంటే నిజంగా అమాయకురాలే. నీకు చావు తెలివితేటలు ఎక్కువ కదా. కాస్త మీ అక్కకి మంచి చెడులు చెప్పి ఈ కాలానికి తగ్గట్టుగా బ్రతికేలా చెయ్యొచ్చు కదా. పిల్లిని రెచ్చగొట్టినా అది 6 అడుగుల మనిషినైనా గొంతు కొరికి నేల మీద పడుకోబెడుతుంది. మా అక్క కూడా చాలా వరకు మౌనంగా ఉంటుంది. అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉంటుంది. ఏడిపిస్తే ఏడుస్తుందనేసి నువ్వు పొరపాటు పడిపోయి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం పిల్లిలా కాదు, పులిలా తిరగబడుతుంది. ఇదిగో, నువ్వు మీ అక్కలో రాని మార్పు గురించి గొప్పగా చెప్పావు, కానీ వీలైతే మీ అక్క భవిష్యత్తు గురించి ఆలోచించు. పాపం, మళ్ళీ తనని ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏంటో కదా. ఎవరొస్తారో ఏంటో అనేసి నువ్వు తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు బావా. ఎందుకంటే ఇప్పటికైనా సరే పెళ్ళంటూ చేసుకుంటే వెంకటపతి రాజుగారినే చేసుకుంటానని పంచాయతీలో అందరి ముందు తెగేసి చెప్పింది మా అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.